వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు అమ్మవారిని గాయత్రీమాత అలంకారంలో స్థానార్చన, చంద్రగంట, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరికి కొలిచిన శుభములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. మహానగరంలో స్వయంగా నూతన మణిదీపంగా రూపొందుతూ భక్తుల ముందు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవం నేడు మూడవ రోజుకు చేరుకున్నవి. మొదటి రోజు బాలాగాను, రెండవ రోజు అన్నపూర్ణేశ్వరి గారు దర్శించగా ఈరోజు గాయత్రి గాయత్రి వరదావయ శంకర్ చక్ర వేదం చెప్పింది. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. కనుక గాయత్రి మాతగా ఎవరైతే అమ్మవారిని దర్శించి ఆరాధిస్తారో వారికి సాధకులుగా భక్తి వారిని కలుగజేసి అమ్మవారు జ్ఞాన వైరాగ్యములను అందజేస్తుంది. తల్లిని మించిన దైవం లేదు, తల్లిని పూజిస్తే అమ్మను పూజించినట్టే. గాయత్రిగా ఈనాడు దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా చక్కటి విద్య ఉపాసన వారికి అమ్మవారు అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ.